నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాం రోజుకి అంటే వైసీపీలో చాలా అసంతృప్తులు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చూస్తున్నట్టయితే మన తాడపల్లి ప్యాలెస్లో తిరుగుబాటుకి కూడా ఎమ్మెల్యేలు పాల్పడడం జరిగింది. జగన్ మాట వినట్లేదు అని చెప్పేసి కూడా మనకి వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు సార్ ఇంతమంది వలసలు బయటకు వస్తున్నారు, వేరే పార్టీలలో జాయిన్ అవుతున్నారు? ఇంకొకటి ఏంటంటే వైసీపీకి ఓటమి కళ వచ్చేసిందని కూడా చాలామంది అంటున్నారు. అసలు ఈ పరిణామాలను ఎలా పరిగణించాలి సార్ మనం? మీరు ప్రస్తావించింది 100% వాస్తవంతో కూడిన అంశం అది. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులు పరిణామాలను ఒకసారి గమనించుకుంటే 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 151 స్థానాలతో అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ 2024 ఎన్నికలకి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకుంటున్న సంక్షోభం. ఎందుకు? ప్రజలు ఆయన పట్ల ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకు అటువంటి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 175 151 స్థానాలు దక్కడం అంటే అది చిన్న ఇష్యూ కాదు, చిన్న గెలుపు కాదు, భారీ విజయం అది. అంత నమ్మకం ప్రజలు ఆయన మీద చూపించినప్పుడు ఎంత ప్రజారంజకంగా ఆయన పరిపాలన సాగాలి? ప్రజామోదంతో మళ్ళీ తిరిగి ఎన్నిక కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజల నుంచి దూరం జరిగారు? ఇవాళ పార్టీలో అభ్యర్థుల మార్పు లాంటి కొంగొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఆయనకు ఎందుకు దాపురించినాయి? అది ఎమ్మెల్యేలు చేసిన తప్ప, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 92 మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పని ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు మార్పు చేర్పు చేయడానికి, కొంతమంది అభ్యర్థిత్వాలను నిరాకరించడానికి సిద్ధపడతా ఉన్నారు. రైట్ సార్. ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది, అధికారాలు మొత్తం మీ దగ్గర సెంట్రలైజ్ అయ్యి ఉన్నాయి, మెకానిజం మీ దగ్గర ఉంది, రిసోర్సెస్ మీ దగ్గర ఉన్నాయి. మాకు కనీసం ఈ 4 సంవత్సరాలుగా నాట్ ఈవెన్ సింగిల్ టైం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. అంటే మా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మా దగ్గరకు వచ్చి ప్రస్తావిస్తున్న అంశాలు మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి అని అంటే కనీసం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని దక్కని ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో నాయకుడిగా మీరు ఉన్నప్పుడు, మా మొర మీరు ఆలకించినప్పుడు, మీరు తీసుకుంటున్న నిర్ణయాల పర్యవసానం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు ఇవాళ బలిపశువులుగా మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు? గవర్నమెంట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. 151 మంది ఎమ్మెల్యేల సమూహం ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగిలిన ఎమ్మెల్యేలాగానే ఆయన కూడా పులివెందుల్లో గెలిచిన ఎమ్మెల్యే. ప్రజలు ఆయన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అధ్యక్ష తరహా ఎన్నిక కాదు ఇది. ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఆయన కూడా ఈ 151 మందిలో ఒక ఎమ్మెల్యే. ఈ మిగిలిన 150 మంది కలిపి మాకు నాయకుడిగా నువ్వు ఉండు అని ఆయన ఎన్నుకున్నారు. ఈ 150 మంది కలిపి ఆయన నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పని గవర్నర్గా ఆయన ఆహ్వానించారు. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. కాబట్టి మా అందరికీ నాయకుడిగా ఉన్న మీరు మాకు యాక్సెస్ లేకుండా పోయారు. మీరు ఒక పరిధి గీచుకొని కొంతమందిని మీ చుట్టూ పెట్టుకొని వాళ్ళ ఆదేశాలు మేము పాటించాల్సిన పరిస్థితులు సృష్టించారు. మాకు సంబంధించిన ఏ అంశం మీకు నివేదించుకోవాలన్నా సలహాదారులను మీ వ్యక్తిగత కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని కలవాల్సిన పరిస్థితులు సృష్టించారు తప్ప మీరు మాకు యాక్సెస్ ఇవ్వాల. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ప్రజలతో మమేకమవుతున్న మాకు తెలుసు. ప్రజలు ఏ అంశాల పట్ల అంటే ప్రభుత్వం నుంచి దూరం జరుగుతున్నారు, ప్రజలు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు అనేది మాకు తెలుస్తుంది. మేము వాటిని మీకు నివేదించాలి అనుకుంటే మీరు వినడానికి సిద్ధంగా లేరు. మీరు 3 సంవత్సరాల పాటు లెజిస్లేటర్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. రైట్. 3 సంవత్సరాల తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని కాన్సెప్ట్లైజ్ చేసి మమ్మల్ని పిలిచి మాట్లాడారు. అప్పుడు కూడా ఏకపక్షంగా మీరు చెప్పింది మేము వినేలటం తప్ప మేము మీకు నివేదించుకునే ఆస్కారమే లేదు. ఇటువంటి సందర్భంలో మీ పరిపాలనా విధానం ఎట్లా ఉంది? మీరు మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని విధ్వంసం మీరు తీసుకున్న నిర్ణయం, పక్క రాష్ట్రాల కన్నా పెట్రోల్ డీజిల్ 10 రూపాయలకు అధికంగా అమ్మే నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయం, 8 సార్లు కరెంటు బిల్లు పెంచే నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయం, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచే నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయం, పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాలని రద్దు చేసే నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయం, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయం, ఇసుక పాలసీ రద్దు నిర్ణయం మీరు తీసుకున్నారు, అన్న క్యాంటీన్ రద్దు నిర్ణయం మీరు తీసుకున్నారు. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకతగా మమ్మల్ని ఎందుకు బాధ్యత చేస్తున్నారు? ఇవన్నీ కలిపి కన్సాలిడేట్ అయ్యి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకతకు బాధ్యులు మీరు మమ్మల్ని ఎట్లా బలిపశువులను చేస్తారు అనేది వాళ్ళ ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా
ఒక అంతర్మదనం మొదలైంది. ఆ మొదలైన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించి కనీసం మర్యాదపూర్వకంగా గత 4.5 సంవత్సరాలుగా తనతో పాటు చేయలేని ఎమ్మెల్యేలని తను మర్యాదపూర్వకంగా కలిసి మీ అభ్యర్థిత్వం నిరాకరిస్తున్నాను, మీ పట్ల వ్యతిరేక ఫలితాలు అందుతున్నాయి, ఈసారి వేరే వారిని ప్రతిపాదిస్తున్నా, మీరు వారి గెలుపుకు దోహదం చేయండి, మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సరైన గుర్తింపు గౌరవం ఇస్తాను అని చెప్పని మర్యాదపూర్వకంగా చెప్పడం అనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరిస్తారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఎమ్మెల్యేల పద్ధతి బాగాలేదు కాబట్టి నేను వాళ్ళ స్థాన చలనం చేస్తున్నాను, లేకపోతే టికెట్ ఇవ్వడం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో చెప్పడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సార్ ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి నేను ఇప్పుడు దాకా చెప్తుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి ఎమ్మెల్యేలని బాధ్యులుగా చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి మనందరికి కూడా తెలిసిన అంశమే. అక్కడ ఎమ్మెల్యేలకి ఏ నిర్ణయాధికారం లేదు. ఇవాళ నేను ఇందాక ప్రస్తావించిన ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు పెరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలవడానికి చాలా వర్గాలని మచ్చిక చేసుకున్నారు. చాలా వర్గాల ప్రజలకు వివిధ వాగ్దానాలు చేశారు. ఆ చేసే ప్రాసెస్లో ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు. ఇవాళ ఆ ఆరోపణల్ని ప్రజలు నమ్మారు. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఈయన చేసిన వాగ్దానాలని ప్రజలు నమ్మారు. కాబట్టి ఈయన అడిగిన దానికన్నా ఎక్కువ సీట్లు ప్రజలు కట్టబెట్టారు ఆయనకి. ఈ కట్టబెట్టిన నేపథ్యంలో ప్రజలు ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకు అధికారం కట్టబెట్టిన తర్వాత దానికి తగిన పాలన ఆయన వైపు నుంచి ఆశిస్తారు. ఆశించే ప్రాసెస్లో జరిగిందేంటి? 4.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరకపోగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది వ్యతిరేకత? ఆయన యువతను లక్ష్యంగా చేసుకొని చాలా వాగ్దానాలు చేశారు. యూనివర్సిటీల చుట్టూ తిరిగారు. యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశారు. నేను పోరాట యోధుడిని, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో 13 జిల్లాలని 13 హైదరాబాదులుగా అభివృద్ధి చేస్తా, మీకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు మొత్తం ఆంధ్ర ప్రాంతానికి రప్పిస్తా, ఇక్కడ పారిశ్రామికీకరణ పెంచుతా, సంపద సృష్టి చేస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని ఇట్లా రకరకాల వాగ్దానాలు యువతకు చేశారు ఆయన. సహజంగానే యువత కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరిని కంపేర్ చేసి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 22 సంవత్సరాలు యంగర్. రైట్. దాంతో ఈ యువత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఐకాన్ అని భావించారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు దగ్గరగా ఉన్న ఏజ్ అని చెప్పని భావించారు. మా జనరేషన్ సమస్యల్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు ఈయన, మమ్మల్ని అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం ఈయనకుంటుంది, మాకు దగ్గరగా ఉన్న ఏజ్ గ్రూప్ అని చెప్పని భావించి ఆయన వైపు అట్రాక్ట్ అయ్యారు. కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. ప్రత్యేక హోదా సాధన ఎడిపోయిందో తెలియదు, 13 జిల్లాలు 13 హైదరాబాద్లకు అభివృద్ధి ఎడిపోయిందో తెలియదు, సంపద సృష్టి ఎడిపోయిందో తెలియదు. ఇవాళ లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేశారు. అదే సందర్భంలో లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది అగమగోచరంగా మారిపోయింది. మెగా డిఎస్సి అసలు ప్రస్తావన లేదు. వీటన్నిటి నేపథ్యంలో యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఓడించాలా అని చెప్పని ఎదురు చూస్తున్నారు. ఈయన వాగ్దానాలను నమ్మి ఆయనకు ఓట్లేసాం మనం. ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్న పక్షంలో ఇవాళ మనం వంచనకు గురయ్యాం. ఇవాళ మన తల్లిదండ్రి వాళ్ళకన్నా మనం మెరుగ్గా బతకాలి అని చెప్పని రెక్కల ముక్కలు చేసుకుని మనల్ని చదివిస్తే ఈరోజు మనం వాళ్ళతో పాటుగా వ్యవసాయ కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల వచ్చింది. కాబట్టి మా పిల్లలకి ఇటువంటి పరిస్థితి ఎదురైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని నా తల్లిదండ్రులు భావిస్తున్నారు. మాకు ఇటువంటి పరిస్థితి సృష్టించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పని యువత కూడా భావిస్తున్నారు. అంటే అందుకోసమే ఇంతమంది అసంతృప్తులు బయటకు వస్తున్నారు అనుకోవచ్చా సార్? అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మనం చూస్తే రీసెంట్గా చూసినట్టయితే ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చారు. అయితే ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో ఏంటంటే విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అంటే ఇప్పుడు ఓటర్లే కాకుండా లోపల ఉన్న ఎమ్మెల్యేలు తనకి సన్నిహితులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఆయన పరిపాలన బాగాలేదు, ఆయన చెప్పే విధానం కూడా బాగాలేదని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ జరుగుతాయి అంటారా సార్? అంటే ఇంకా ముందు కూడా వచ్చి ఇంకా ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి అంటే నేను ఇంతాక అంతసేపు ప్రస్తావించింది ఒక యువత గురించి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురైన మహిళలు ఉన్నారు. మహిళలు ముఖ్యంగా ఈయన చేసిన మద్యపాన నిషేధ వాగ్దాన ప్రభావంతో మెజారిటీ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. రైట్. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎస్సి ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, మీకు వారాంతపు సెలవులు ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ పర్యవసానం ఉద్యోగులు ఆయన పట్ల అట్రాక్ట్ అయ్యారు. ఇట్లా ఒక్కొక్క వర్గం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన పట్ల అట్రాక్ట్ అయ్యి ఆయన గెలుపుకు దోహదం చేసిన వర్గాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. సహజంగా మీరు గమనించుకుంటే ప్రకృతి నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం. ఒక సునామీ రాబోతుంది, ఒక ఎర్త్క్వేక్ రాబోతుంది,
మనుషులకు తెలియదు, కానీ మూగజీవులకు తెలుస్తుంది. మూగజీవుల స్పందనని గుర్తించగలిగి ఏదో విపత్తు రాబోతుందని చెప్పని కొంతమంది దాన్ని రియలైజ్ అవుతారు. అట్లాగే రాజకీయ నాయకులకి రాజకీయాల్లో రాబోతున్న మార్పు చేర్పులు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ప్రభుత్వం పట్ల సానుకూలత ఉందా, వ్యతిరేకత ఉందా, ప్రతిపక్షాల బలం పెరుగుతుందా, తగ్గుతుందా, వీటిని అంచనా వేయగలిగే, ఫోర్కాస్ట్ చేయగలిగే పరిజ్ఞానం సహజంగా రాజకీయ నాయకులకు ఉంటుంది. ఆ ఉంటున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏంటంటే చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు కప్పలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి బెక్కబెక్కలాడుతూ ఉంటాయి. చెరువు ఎండిపోతుంది అంటే ఈ కప్పలు ఎండిపోతాయో తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కబోతుంది అన్నప్పుడు వివిధ పార్టీల నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని జీరో చేసి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనక సేల్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయ పర్యవసానం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు అస్థిరపరుస్తూ ఉన్నారు ఆయన. ఇటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఆయన నుంచి దూరం జరుగుతున్నారు. మనం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని, ఉండవల్లి శ్రీదేవి గారిని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసాం. తర్వాత జ్యోతుల చంటిబాబు గారిని చూసాం. నిన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు చాలా లాయలు జగన్మోహన్ రెడ్డి గారికి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చూసాం. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సాన్నిహిత్యం కలిగి ఉన్న, సుదీర్ఘకాలం ఆయనతో పాటు సేల్ అయ్యి ఉన్న నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరితోటి విసిగి వేసారి ఆయన నుంచి దూరం జరుగుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఇదే ఇంపాక్ట్ మిగిలిన శ్రేణుల మీద పడుద్ది, క్యాడర్ మీద, ప్రజల మీద, ఓట్ బ్యాంక్ మీద కూడా పట్టం ఖాయం. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం అనేది 2024 ఎన్నికల్లో ఒక ముగింపు దశకు చేరుకోబోతుంది అనేది ఆ పార్టీ శ్రేణులే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఎవరి రాజకీయ భవిష్యత్తు సుస్థిరం చేసుకోవడానికి వాళ్ళు వివిధ పార్టీలను ఆశ్రయించబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వివిధ పార్టీల నుంచి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వెనక సేల్ అయ్యారు ఒకరోజు, ఇవాళ ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి మా అందరి రాజకీయ భవిష్యత్తు సుస్థిరం చేసే దిశగా అడుగులేయటం లేదు, ఆయనని ప్రజలు ఓడించబోతున్నారని చెప్పి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ముందుగానే కొంచెం ప్రకృతిలో మూగజేవాళ్ళలాగానే ఈ రాజకీయపు జీవులు కూడా వాళ్ళ సేఫ్టీ చూసుకొని వాళ్ళ ప్రస్థానం వాళ్ళు ముందుగానే బిగిన్ చేసుకుంటున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.